మందిరాలలో దర్శనమిస్తూ ఉంటుంది. అలా కాకుండా అమ్మవారు స్వయంగా వచ్చి వెలిసిన క్షేత్రాల జాబితాలో కొల్హాపూర్ ఒకటిగా తన ప్రత్యేకతను చాటుతోంది. కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సమస్త శుభాలను సకల సంపదలను ప్రసరింపచేసేది మహాలక్ష్మినే. ఆ తల్లి చల్లని చూపుల వర్షంలో తడవాలి అనుకోని వారంటూ ఉండరు. ఆ మందహాసం మకరందమై తమ వరకు ప్రవహించాలని అనుకోని వారంటూ ఉండరు. ఎందుకంటే మహాలక్ష్మికి ఆగ్రహం కలిగిన, అసహనం కలిగిన, అసంతృప్తి కలిగిన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనడానికి నిదర్శనంగా అనేక కథనాలు ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంటాయి. అలాంటి లక్ష్మీదేవి ప్రీతిని పొందడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఐశ్వర్యం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, ధర్మబద్ధంగా ఏది దక్కడం వల్ల ఎవరి జీవితం ఆనందమయమవుతుందో అది సొంతం కావడమే. అవి ప్రసాదించే ఆ తల్లి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు. పంచగంగ నదీ తీరంలోని ఈ క్షేత్రం ఆహ్లాదానికి ఆనవాలుగా కనిపిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి నయనాలు పడ్డాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు అంబాబాయిగా పిలుస్తుంటారు. మహారాష్ట్రలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కావడంతో ఇక్కడ అనునిత్యం భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నేపథ్యం కలిగిన క్షేత్రం కావడం వల్ల ఆ ఘనత, ఆ వైభవం ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. శ్రావణ మాసం మేము ఇలా చేసుకుంటామండి. శ్రావణ శుక్రవారం ఇలా చేసుకుంటారు మా ఆంధ్ర వనితలు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుద్ధ వేళ శుభముగాంతురు. నియమముతో శ్రావణమున నోమునోతురు, శుక్రవార శుద్ధ వేళ శుభముగాంతురు. వనితలల్ల వరలక్ష్మి వ్రతము సేతురు, అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు. వనితలల్ల వరలక్ష్మి వ్రతము సేతురు, అంతులేని వరములనే అందుకొందురు. పాల వెళ్ళి సిద్ధపరచి పూలు కోతురు,
కలలు విరియ పీఠికపై కలసముంతురు పాల వెళ్ళి సిద్ధపరచి పూలు వేతురు కలలు విరియ పీఠికపై కలసముంతురు బహువిధ నైవేద్యములు పంచన నిలిపి అలంకారములు చేసి అభిషేకింతురు అలంకారములు చేసి అభిషేకింతురు నియమముతో శ్రవణమున నోమునోతురు శుక్రవార శుద్ధ వేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము సేతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము సేతురు అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి పట్టుదారములు చేతికి కట్టుకుందురు కట్టుకుందురు హారతిచ్చి కేలు మోర్చి అంజలిందురు హారతిచ్చి కేలు మోర్చి అంజలిందురు పునర్పూజ ఆచరించి పొంగిపోదురు పొంగిపోదురు పసుపు కుంకుమలిచ్చి పాలించెను పాడి పంటలను సగి భాగ్యమిచ్చును పసుపు కుంకుమలిచ్చి పాలించెను పాడి పంటలను సగి భాగ్యమిచ్చును ముత్యంలా మెరిసేటి ముత్తైదువా ముత్యంలా మెరిసేటి ముత్తైదువా ఆమె కొలువు ఉన్నతి వెలుగు పండగ ఆమె కొలువు తీరి ఉన్న చోట వెలుగు పండగ నియమముతో శ్రవణమున నోమునోతుము శుక్రవార శుద్ధ వేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము సేతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము సేతురు అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు అంతులేని వరములనే అందుకొందురు అందుకొందురు ధన్యవాదాలు.